జనసేన అధినేత, జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో మాటలు చిచ్చుపెట్టారు. 12 ఏళ్ల కిందట తెలంగాణ వాదులు ఆంధ్రుల్ని ఎలా నిరసించారో ఇవాళ అంతకు మించి నిరసించేలా పవన్ ప్రసంగం కొనసాగింది. తెలంగాణ ఆవిర్భావం రోజున రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకుంటుండగా, స్వరాష్ట్ర సాధన గర్వంతో పొంగిపోతుండగా పవన్ కళ్యాణ్ అదాటున వచ్చి పలికిన పలుకులు, కొట్టిన పంచి డైలాగులు కొత్త వివాదాన్నే లేవనెత్తాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ మాటల్ని తనే అన్నారా, లేదా ఆయన వెనక రాజకీయ శక్తులు అలా అనిపిస్తున్నాయా అన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తాయి. ఇంతకు పవన్ కళ్యాణ్ ఎందుకిలా తెలంగాణకొచ్చి రాజకీయ ప్రసంగం చేయాలనుకున్నారు? ఏ ముహూర్తానికి ఈ షాట్? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాదులో జనసేన నవనిర్మాణ సభ నిర్వహించాలని, అది పనిగట్టుకుని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే పెట్టాలని అనుకోవడంతోనే ఈ వివాదం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ 12 ఏళ్లు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య వివాదాలు, విభేదాలే కాని పక్క రాష్ట్రంతో ఎలాంటి విభేదాలు లేకుండానే సాగాయి. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ రూపంలో ఇన్నాళ్లకు కొత్త ఇబ్బంది వచ్చి పడిందా అని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు, పట్టరు కూడా. ఈ 12 ఏళ్లలో ఎన్ని వందల సార్లు వచ్చినా అదసలు మ్యాటరే కాలేదు. మరి ఉన్నట్టుండి ఈసారి ఇంత రాజకీయ రంగు ఎందుకు పులుముకుంది అంటే రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టే అని అనుకోవాల్సి వస్తోంది. ఈ వివాదానికి అసలు కథ ఓ 10 రోజుల ముందు నుంచే ప్రారంభమైందని చెప్పాలి. తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ టీవీ ఛానల్లో రాజకీయ విశ్లేషణ చేస్తూ పవన్ కళ్యాణ్, అమిత్ షాల గురించి వ్యాఖ్యానించటం ఇంత రాద్ధాంతానికి మూల కారణమైంది. ఈ విషయాన్ని అటు ఆంధ్రప్రదేశ్ జన సైనికులు, ఇటు తెలంగాణలో ఉన్న కొద్దిపాటి జన సైనికులు మీడియా ముందు కూర్చుని మరీ ప్రొఫెసర్ ని బూతులు తిట్టడం ప్రారంభించారు. చివరికి విషయం అరెస్టు దాకా వెళ్లిపోయింది. నాగేశ్వర్ అభిమానులు కూడా అంతే రేంజ్ లో ప్రతిస్పందించారు. అనలిస్టుకు ఆంక్షలు పెట్టడం ఏంటి అని మండిపడ్డారు. పాత్రికేయాన్ని ఎవరూ నిర్దేశించలేరని, ఇప్పుడు ఈ కొత్త నియంతృత్వ పోకడలేంటని తీవ్రంగా విమర్శించారు. ఇదే విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రస్తావించడంతో ఆ అగ్గి మరింత రాజుకుంది. పవన్ వ్యాఖ్యల నాటికే ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. జనసేన కూడా ఈ వివాదం ఇంతటితో వదిలేస్తామని అన్నారు. అయితే వరద ఆగింది, బురద మిగిలింది అన్నట్టు ఈ వివాదం ముగిసిందేమో గానీ ట్రోలింగ్ ఆగలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్తో పాటు అతన్ని సమర్థించిన జర్నలిస్టులను కూడా ట్రోల్ చేయడంతో వారు మరింత రెచ్చిపోయారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మరీ నిరసన తెలిపారు. ఈ రచ్చ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మరింత రచ్చగా మారింది. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ తంతు జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ తెలంగాణకొస్తారు, నవనిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు అనగానే మీడియా మిత్రులతో పాటు తెలంగాణ రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థూలంగా చూసేవారికి అరే, దేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, తిరగచ్చు, ఆ అడ్డుగోడలేంటి అని అనుకోవచ్చు. కానీ విషయం అది కాదు. సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వర్ వివాదం కాస్త ఆంధ్ర తెలంగాణ వివాదంగా మారిపోయింది. అదే ఈ సభకు అడ్డుగోడగా నిలిచింది. ఈ గోడను కట్టింది జన సైనికులే అని తెలంగాణ జర్నలిస్టులు అంటున్నారు. జనసేన నవనిర్మాణ సభకు ముందు ఇంత రచ్చ జరిగింది కాబట్టే పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని కొందరు బహిరంగంగానే అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గత 12 ఏళ్లలో హైదరాబాద్ వస్తున్నారు, పోతున్నారు. ఎవరు ఎప్పుడూ ఎలాంటి కామెంట్లు చేయలేదు. వారి ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. ఇద్దరన్నలు చిరంజీవి, నాగబాబు ఇక్కడే ఉన్నారు. వారి సినిమా సామ్రాజ్యం ఇక్కడే ఉంది. మరి ఇప్పటిదాకా ఎవరూ వారిని అభ్యంతర పెట్టలేదు సరికదా, వారి సినిమాల్ని ఆదరించారు. వారి అభిమానుల్లో తెలంగాణ యువత కూడా ఉంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు. తన రాకకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో కూడా తెలుసు. అందుకే పంతం పట్టారు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ని ఎలా అడ్డగిస్తారు అన్నట్టు వ్యవహరించారని కొందరు అంటున్నారు. తెలంగాణ వచ్చారు, సభ నిర్వహించుకోవాలని ఇక్కడి జన సైనికులు చివరి నిమిషం దాకా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు చివరికి హైకోర్టులోనూ బెడిసి కొట్టడంతో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ప్రకటించారు. అంటే 6-100 సరే తెలంగాణ ఆవిర్భావం రోజున తాననుకున్న 4 మాటలు మాట్లాడాల్సిందే అని నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు కొందరిలో తలెత్తుతున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో 35% భాగం ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయనకు అండగా నిలిచిన వారి గురించే కావడం మరో విశేషం. మిగిలిన భాగంలో చాలా తెలివిగా గద్దర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన తెచ్చారు. తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. తన మాటలపై ఆ తర్వాత ఓ యుద్ధం జరుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఇంత పట్టుబట్టి రావడానికి ఒకటి నాగేశ్వర్ వివాదమైతే రెండోది అంతకు మించింది. అదే పొలిటికల్ స్ట్రాటజీ. అయితే ఈ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ దా, లేకుంటే బీజేపీ నేత మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుదా అన్నదే కొందరి అనుమానం. అసలు ఈ వ్యవహారానికి మూలం ఇదంతా కాదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం జనవరి నెలలోనే తెలంగాణలో తిరిగి పరిస్థితిని అంచనా వేసిందని మరో వాదన వినిపిస్తోంది. వారిచ్చిన రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయ ప్రస్తావన తెస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందని, ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ని మళ్లీ లేపి కూర్చోబెట్టినట్టు అవుతుందని, అందుకే పవన్ కళ్యాణ్ బెటర్ అని కూటమి నిర్ణయించుకున్నట్టు కథనాలు వినవస్తున్నాయి. ఒక్క ప్రెస్ మీట్, ఒక్క నాయకుడి సినిమా తరహా పంచు డైలాగులు
తెలంగాణలో దుమారం రేపాయి. మళ్లీ తమపై ఆంధ్రోల దాడి మొదలైందా అన్న రీతిలో వారిలో వారు జాగ్రత్త పడేలా చేసింది. ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 2న కాకుండా మరో రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బావుండేదని పరిశీలకులు అంటున్నారు. అయితే అంతా జరిగిపోయింది. ఇప్పుడేం పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.